హాయ్ దిస్ ఇస్ శ్రీనుకర్ణం ఫ్రమ్ గరుడ ప్రో. నా ముందు వీడియోలో గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి, బ్లూ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలి వీడియోస్ నుంచి అనేదని చెప్పాను. ఇప్పుడు కలర్ కరెక్షన్ ఎలా చేయాలనే దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియో అయితే నేను తీసేసుకున్నాను కదా. ఈ వీడియో తీసుకున్నాక దీనికి కలర్ కరెక్షన్ అప్లై చేసామనుకుంటే ఇంకొంచెం డీసెంట్గా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనకి ఎలా కనిపిస్తుందో. కొంచెం డల్గా ఫేస్ మొత్తం కూడా డల్గా కనిపిస్తుంది. దీన్ని మనం కొంచెం బ్రైట్గా చేసుకోవడానికి కోసం మనం కలర్ కరెక్షన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే విండోస్కి వెళ్ళండి. విండోస్కి వెళ్ళిన తర్వాత లుమిట్రీ కలర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లుమిట్రీ కలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కలర్ కరెక్షన్ సంబంధించిన అన్ని సెట్టింగ్స్ కూడా మనకి అవైలబుల్ అయితే దొరుకుతాయి. ఓకే, లుమిట్రీ కలర్ దొరికిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఇలా ఉంటుంది మోస్ట్లీ. మళ్ళీ ఇక్కడ బేసిక్ కరెక్షన్ దగ్గర ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి సంబంధించిన కరెక్షన్ సంబంధించిన అన్ని టెక్స్ట్లు అన్నీ, దానికి సంబంధించిన టూల్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క టూల్ని ఉపయోగించుకుంటూ మనం కలర్ కరెక్షన్ అయితే చేద్దాము. కలర్ కరెక్షన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోవాలి. అంటే డైరెక్ట్గా కలర్ అప్లై చేయకుండా అడ్జస్ట్మెంట్ లేయర్ మీద తీసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా కలర్ అప్లై చేయొచ్చు. కానీ ఏంటంటే మనం ఒకే కలర్ మల్టిపుల్ క్లిప్స్కి యూజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒకే దాని మీద యూజ్ చేయకుండా సేమ్ కలర్ మల్టిపుల్ క్లిప్స్కి అప్లై చేయడం కోసం మనం అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, న్యూ ఐటెం కనిపిస్తుంది కదా. న్యూ ఐటెం మీద క్లిక్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 19201080 ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఏదైతే ఉందో అదే తీసేసుకుంటుంది. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత దీన్ని ఇలాగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని కొంచెం ఇలా పైగానండి. చూడండి, మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోవద్దు, వీడియో మీద అడ్జస్ట్మెంట్ లేయర్ ఉండాలి, వీడియో కింద కాదు. గ్రీన్ స్క్రీన్ ఏదైతే వీడియో ఉందో, గ్రీన్ స్క్రీన్ కావచ్చు, జనరల్ ఫుటేజ్ కావచ్చు, దీని మీద మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ ఉండాల్సి వస్తుంది అనమాట. అప్పుడే మీకు దీనికి అప్లై అవుతుంది. లేకపోతే మనకు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోకి అప్లై అవ్వదు. ఇప్పుడు మనం ఏదైతే కలర్ కరెక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అయితే డైరెక్ట్గా గ్రీన్ స్క్రీన్ మీద పెట్టుకోండి. లేకపోతే అడ్జస్ట్మెంట్ లేయర్ మీద కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్ లేయర్ మీద మనం కలర్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్నాక ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ టూల్స్ని మనం అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్పోజర్ ఒక్కొక్కటి ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంపార్టెన్స్ వస్తుంది. సో టెంపరేచర్, మనం ఏదైనా కొంచెం టెంపరేచర్ వార్మింగ్ ఎక్కువగా కనిపించాలనుకుంటే ఈ టెంపరేచర్ అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. చూడండి, మీకు ఇలా టెంపరేచర్ పెంచేసరికి ఎలా కనిపిస్తుందో. ఓకే, దీన్ని తగ్గిస్తే ఎలా కనిపిస్తుందో చూడండి. ఓకే, మన అవసరం తగ్గట్టుగా జస్ట్ దీన్ని మీడియంలో వదిలేస్తున్నాను దీన్ని. నెక్స్ట్ టింట్, మనకి వీడియో అనేది గ్రీనిష్ కావాలా లేకపోతే పింకిష్ కావాలా అనే దాన్ని టింట్ కలర్ అనేది డిసైడ్ చేస్తుంది. నేను నార్మల్గా దీన్ని కూడా 0 పెట్టి వదిలేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ శాచురేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఆరెంజ్ కనబడుతుంది కదా, ఈ ఆరెంజ్ అనే దాన్ని హైలైట్ చేయాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు శాచురేషన్ అనేది ఎక్కువగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆరెంజ్ ఫేస్ కూడా కొంచెం బాగా హైలైట్ అయిపోయింది. డార్క్నెస్ అనేది కొంచెం ఎక్కువ, శాచురేషన్ అనేది ఎక్కువగా థిక్నెస్ వచ్చేసింది. కాబట్టి నాకు అంత అవసరం లేదు, జస్ట్ నార్మల్గా దీన్ని కూడా వదిలేస్తున్నాను నేను. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి కొంచెం ఇంపార్టెంట్. చూడండి, ఎక్స్పోజర్ కనిపిస్తుందా? వీడియో ఒకవేళ మీకు బ్లాక్గా కనబడుతుంది, ఇంకొంచెం వైట్గా కావాలి, ఇంకొంచెం బ్రైట్నెస్ కావాలనుకున్నప్పుడు కొంచెం మీరు ఎక్స్పోజర్ సెట్టింగ్ని అయితే యూజ్ చేసుకోండి. ఎక్స్పోజర్ని యూజ్ చేయండి కొంచెం లైట్గా. యూజ్ చేసిన తర్వాత కాంట్రాస్ట్ సేమ్ సిమిలర్గా శాచురేషన్ లాగా పనికొస్తుంది ఈ కాంట్రాస్ట్ కూడా. ఓకే, కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. జస్ట్ నేను చూడండి, ఇలా ఉంటే ఇలా తగ్గిస్తే ఎలా ఉంది, నేను జస్ట్ నార్మల్గా ఇలా పెట్టేసుకుని వదిలేస్తున్నాను, ఇలా పెట్టుకుని వదులుతున్నా. ఓకే, నెక్స్ట్ హైలైట్స్. సో హైలైట్స్ ఏమైనా పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. నేను జస్ట్ దీన్ని నార్మల్గా వదిలేస్తున్నాను. చూడండి, తగ్గిస్తే ఎలా ఉంది, డార్క్గా కనబడుతుంది. సో అందుకోసమని కొంచెం దీన్ని మీడియంలో పెట్టేసి వదిలేసుకున్నాను. నెక్స్ట్ షాడోస్ ఉంది కదా, షాడోస్ అయితే మనం తగ్గించుకోవాలి, కొంచెం ఎందుకంటే షాడోస్ కనబడుతుందంటే కొంచెం ఏదైనా బయటికి ఏమైనా టూ మచ్ బ్రైట్ కనబడుతుంది అనుకుంటే ఇలా చూసుకోండి షాడోస్. నెక్స్ట్ వైట్స్ తగ్గించుకోవాలనుకో పెంచుకోవచ్చు, జస్ట్ ఇలా నార్మల్గా దీంట్లో వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ బ్లాక్స్ కనబడుతుంది చూసారా, మన హెయిర్ బ్లాక్గా ఉంటుంది కదా, సో దాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తుంది అనమాట. అక్కడ ఉన్న ప్లేస్ ఏదైతే బ్లాక్ మెటీరియల్ మన దగ్గర ఫేస్లో కానీ ఏదైనా బ్లాక్గా కనబడుతుంది అనుకోండి, దాన్ని హైలైట్ చేస్తుంది. సో నా హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం బ్లాక్ని కొంచెం పెంచుతున్నా. ఓకే, సో ఓవరాల్గా మనకైతే బేసిక్ కలర్ కరెక్షన్ అయితే అయిపోయింది. సో క్రియేటివ్ కలర్ కరెక్షన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు బిఫోర్కి ఆఫ్టర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నేను ఈ వీడియో క్లిప్కి అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, జస్ట్ దీనికి అంటే బిఫోర్కి ఆఫ్టర్కి ఉన్న డిఫరెన్స్ చూపించడం కోసం జస్ట్ పొజిషన్ ఉంది చూసారా, పొజిషన్ మీద క్లిక్ చేస్తున్నాను. విండోస్కి వెళ్ళండి, ఎఫెక్ట్ కంట్రోల్కి వెళ్ళిన తర్వాత మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే కనబడతాయి. మీరు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ లేయర్ని మనం క్లిక్ చేస్తే ఆ లేయర్ మాత్రమే దానికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. అడ్జస్ట్మెంట్ లేయర్ మీద క్లిక్ చేస్తే అడ్జస్ట్మెంట్ లేయర్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే వస్తాయి. సో అడ్జస్ట్మెంట్ లేయర్ మీద క్లిక్ చేసేసిన తర్వాత పొజిషన్ చూసారా, పొజిషన్ ఎక్కడ కనబడుతుంది చూసారా,
దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసుకున్నాక ఇక్కడ కొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేదు అంటే మనకి డిఫరెన్స్ చూపించాలి బిఫోర్కి ఆఫ్టర్కి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే విండోస్కి వెళ్ళండి, ఎఫెక్ట్ కంట్రోల్కి వెళ్ళండి. ఇక్కడ మనము అడ్జస్ట్మెంట్ లేయర్ మీద క్లిక్ చేసుకోవాలా. మనం ఏదైతే అంటే మనం చూపించాలనుకుంటున్నామో డిఫరెన్స్ దాని మీద క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసేసుకున్నాక ఇదిగోండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత పొజిషన్ మీద క్లిక్ చేసుకోండి. టాగుల్ యానిమేషన్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసేసుకున్నాక 916 ఉంది కదా, దీన్ని కొంచెం కంప్లీట్గా బ్యాక్ తీసుకొస్తున్నా. తర్వాత కొంచెం ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి ఉన్న డిఫరెన్స్ మనకైతే కనిపిస్తుంది. ఈ వీడియోలో మీకు గ్రాఫిక్ డిజైనింగ్ ఇక్కడ మీకు స్లోగా కొంచెం మూవ్ అవుతుంది కదా, ఇంకొంచెం ఫాస్ట్గా చేయడం కోసం దగ్గర తీసుకొస్తున్నా. హాయ్ దిస్ ఇస్ శ్రీనుకరణం. ఈ వీడియోలో మీకు గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి కెరీర్ ఎలా ఉంటుందనేది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. సో ఆ లింక్ కూడా మీకు ఇక్కడ కార్డ్స్లో పెడతాను. ఈ వీడియోలో అయితే మనం బేసిక్ కలర్ కరెక్షన్ అయితే తెలుసుకున్నాం. నా నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్డ్ లెవెల్ కలర్ కరెక్షన్ అయితే తెలుసుకోబోతున్నారు. నా లైవ్ ట్రైనింగ్ సెషన్లో జాయిన్ అవ్వడం కోసం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబుల్ ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ గరుడ ప్రో తెలుగు అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్.